నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. నామినేషన్ కళ్యాణ్ అన్న, బట్ అడే విధానం కూడా ఎలా ఉంది అంటే ఎవరిని అడిగేలావు నువ్వు అంటే ఏంటి నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం బ్రో బేసిక్ గా ట్రోల్ అయిపోతావు. ఈ రీజన్స్ తో నామినేషన్ చేస్తే అదో తప్ప అది తప్ప అది తప్ప అది తప్ప అన్నం తింటున్నావు నువ్వు. సీరియస్ గా చెప్పా, నీ నారగంట నీకు అనిపిస్తే వచ్చి నాతో గంట కూర్చో, నీకు తెలుస్తుంది నేను ఎవరు. నామినేట్ హరీష్ అన్న బాబీ గారు ఉంది, సో అలా సఫర్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి, పదే 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 చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. నాకు ఇష్యూస్ ఉన్న వాళ్ళతో అది ఆడ మగ మేలా ఫీమేల్ సంబంధం లేకుండా ఎవరినైనా సరే ప్రశ్నించా. చాలా గొప్ప పని చేశావు. ట్రోఫీ గెలుస్తారేమో, డబ్బులు సంపాదిస్తారేమో, మనస్సాక్షి ఉన్నప్పుడు రేపు పొద్దున మీరు అందరూ అనుకుంటారు ఏం చేసాం మనం అని. ఇది నీ నోట్లో నోరు పెట్టం కంటే మున్సిపాలిటీ తొట్లో 4 పెట్టం పెట్టం. సో ఐ హావ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ మీ మీద. నాకు అయన్నొద్దు, పాయింట్కి రా. ఏమంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అదే అన్నం మీకోసం గంటన్నర వెయిట్ చేసింది మీ ముందు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. ఆ జీవితం నా నచ్చేట్టు బతుకుతా. ఓకే మీకు నచ్చేట్టు నేను బతకను. ఓకే ఓకేనా? అది నా ఏదో ఒకటి, నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా. ఓపెనింగ్ ఫస్ట్ డే తిన్నప్పుడే నేను చాలా బాధపడుతూ తిన్నా, బట్ నేను కంప్లైంట్ చేయాల. సానుభూతి వద్దురా. వండే వాళ్ళు ఎవరైతే వండుతున్నారో ఎందుకో నాకే నచ్చలా, మనసు అంగీకరించట్లా. కొంతమంది కాపాడుకోవాలి. నేను చరిత్ర మీద ముద్రేశారు కదా, దాన్ని కాపాడుకుంటా బయట నువ్వేమన్నా ప్రభాస్ మొత్తం మహేష్ మతి నువ్వు ఏమంటే నడుస్తుంది. ఎందుకు నామినేట్ చేస్తున్నారు? ఎవరు స్పోర్టిగా లేరు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే గొడవలు పెట్టుకొని నా వల్ల గొడవ అవుతుంది అని అంటే తీసుకోవడానికి ఐఎమ్ నాట్ రెడీ. నో వర్డ్స్, క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. ఎందుకంటే అమ్మా నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది. అన్న దొంగతనం చేసావా, ఇవి కనబడట్లేదు, చాలా హట్ అయ్యాను నేను. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. అనుకుంటే ఇంప్రెషన్ మీరు అడగాలి. అన్న మీరు అన్న మాట్లాడాలని చెప్పి నేను రావాలమ్మా. గురించి ఏదో మాటల టాపిక్ వస్తే నేను ఎక్కడ మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అల్లా. నేనన్నా రెడ్ ఫ్లవర్ ఇస్తున్నారు అన్న కదా అన్న, అందరూ చూసారన్న. మార్చేస్తాడు సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. అర్థం చేసుకోవాలి. నువ్వు మనిషి పశువు గారికి ఎందుకంటే గుడ్డు వల్ల మీరు ఎంత గుడ్డు పోయో అర్థమైపోయింది నాకు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటే వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. చెప్పండి, ఇమిటేషన్ బాడీ షేమింగ్. నాకు బాడీ షేమింగ్ అండి. ఇక్కడ బాడీ షేమింగ్ తేడా తెలియదు. మీకు ఆన్సర్ చెప్తున్నా సార్. ఇంత ఇమ్మెచ్యూర్ గా మాట్లాడడానికి ఆన్సర్ మా ఇద్దరు సంబంధించి మధ్య దూరుతున్నారు కదా, దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా 9 మంది కాదు, మేము 8 అని నవ్వుతున్నారు. అది కాదు పాయింట్. ఇంతమంది దొంగ అన్నా కూడా మీకు కోపం రాలే. ఆ 9వ మెంబర్ మీద ఎలా ఫిక్స్ అవుతున్నారు? నేను రాయించుకోండి మేడం, నాకు ఇష్టం లేదు. కరెక్ట్, తప్పది. తప్పు చేస్తున్నారు మీరు. తప్పుగా మాట్లాడుతున్నారు. ఎవరు భయం పడరు, ఎవరు భయపడరు. రాయండి మేడం, టైం వేస్ట్, కాల్ నొప్పి పెడుతుంది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. హోలీ పండగ